వైశాఖ బహుళ అమావాస్య శనైశ్చరుని జన్మతిథి అంటే శని భగవంతుని పుట్టినరోజు, వాడుక భాషలో శని జయంతి అంటుంటారు. అలా జయంతి అనకూడదు కాని ఇలా అనకపోతే చాలా మందికి అర్థం కావడం లేదు. శని భగవంతుని జన్మతిథి నాడు ఆయన్ను పూజించడం ఎంతో మంచిది. ఏలినాటి శని, అర్ధాష్టమ శని, శని దోషాలు, శని వలన బాధ పడేవారికి ఇది ఒక చక్కని అవకాశం. శని భగవంతుని ప్రసన్నం చేసుకుంటే ఎటువంటి బాధలు, భయాలు ఉండవు. శని భగవంతుని ప్రసన్నం చేసుకోవడం తేలికైన విషయమే. ఆయన అనుగ్రహాన్ని పొందాలంటే ఆయనకు ఇష్టమైనవి చేయాలి. అవేమిటో తెలుసుకుందాం. శనైశ్చరుని జననం, వైశాఖ బహుళ అమావాస్య, శని దేవుని కథ ఏమిటి? నవగ్రహాలకు రారాజు, సకల జీవులకు ప్రత్యక్షదైవం సూర్యుడు భగవాను. ఆయన సతీమణి సంజ్ఞాదేవి. వారికిరువురు సంతానం. యముడు, యమున. వారే యమధర్మరాజు, యమునా నది. సూర్యుని వేడికి తాళలేని సంజ్ఞాదేవి తన నీడ నుంచి తనలాంటి స్రర్తీని పుట్టించి ఆమెకు ఛాయ అని పేరు పెట్టి తన బదులుగా తన భర్త దగ్గర ఉండమని కొంతకాలం పుట్టింటికి వెళ్లి అక్కడ తండ్రైన విశ్వకర్మకు తను చేసిన పని చెప్పి రహస్యంగా ఒకచోట సూర్యుని గురించి తపస్సు చేయసాగెను. అయితే ఆమె నీడ నుంచి వచ్చిన ఛాయకి శని, తపతి అను పిల్లలు పుట్టటం వలన ఆమె యమధర్మరాజుని, యమునను చిన్నచూపు చూడటం మొదలుపెట్టాడు. తన ప్రేమానురాగాన్ని అంతా తన పిల్లలపై చూపించసాగెను. ఆటలాడుకొను సమయంలో యముడు, శని మధ్య అభిప్రాయభేదాలొచ్చి యముడు శని కాలు విరిచాడు. దానికి ఛాయదేవి కోపించి యముని శపించింది. యమునని నది కమ్మని శపించగా, యముడు కూడా తపతిని తిరిగి నది కమ్మని శపించాడు. అంతలో అక్కడికి వచ్చిన గ్రహరాజు సూర్యుడు విషయాన్ని అంతా దివ్యదృష్టితో గ్రహించి వారికి కలిగిన శాపములకు చింతించి యమున కృష్ణ సాన్నిధ్యమున పవిత్రత పొందగలదని, లోకానికి ఉపకారిగా ఉండమని ఎవరైనా నీ నదిని స్పర్శించినా, స్నానం చేసినా వారికి సర్వపాపాలు హరిస్తాయని చెప్పాడు. అలాగే యమునికి కూడా శాంతి వాక్యాలతో ఓదార్చాడు. యముడిని యమలోకానికి పట్టాభిషేకము చేయించాడు. ఆకాశంలో ఛాయను కాలుతో తన్నబోయిన యమధర్మరాజుని ఆమె ఆగ్రహంతో నీ కాలు మంటలలో కాలుతుంది అని శపించగా, ఆ కాలు మంటల్లో పడకుండా మంటపై యుండును అని, రెండో కాలు ఎల్లవేళలా నీటిలో ఉండునని, ధర్మం తప్పి ప్రవర్తిస్తే ఆ కాలు భగ్గున మండిపోతుందని, నా వరం వల్ల నీ కాలు నీటిలో ఉంటే రెండో కాలికి ఎలాంటి ప్రమాదం అని తండ్రి చెప్పెను. అందుకే యమునికి సమవర్తి అనే పేరుంది. ధర్మాధర్మాలను, నీళ్లు, నిప్పును ఒకేలా చూస్తాడు కనుక. శనిని నవగ్రహాలలో ఒకనిగా చేసి జ్యేష్ఠాదేవికిచ్చి వివాహం జరిపించెను. అయితే త్రిమూర్తులు శనికి కొన్ని అధిపత్యాలు ఇచ్చారు. ఆయువుకి అధిపతిగా, జనులపై ఆతని ప్రభావం ఉండేట్లుగా అన్నమాట. శివుడు అయితే శని, యముని ఒకటిగా చేసెను. అంటే యముడే శని, శనియే యముడులాగా. పూర్వం సూర్యభగవానుడికి, ఛాయాదేవికి శనైశ్చరుడు వైశాఖ మాసం అమావాస్య నాడు జన్మించాడు. అందుకే ఈ తిథి శనైశ్చర జన్మ తిథి అని పిలవబడుతుంది. పంచాంగములో తెలియక జయంతి అంటున్నారు. కాని అలా కాకుండా జన్మతిథి లేదా పుట్టినరోజు అనండి. ఈ రోజున శనైశ్చరుడు పుట్టాడు. ఆ మహానుభావుడు బలమైన గ్రహముగా మారాడు. గ్రహాలకు రాజైన సూర్యభగవానుని పుత్రుడు. ఆయన అనుగ్రహం మనము పొందాలి కదా, కాబట్టి ఆయనకు ఉపచారాలు చేయాలి, లేకపోతే అపచారం చేసినట్లు అవుతుంది. కనుక ఈ పితృతర్పణాది కార్యక్రమాలు చేసుకున్న తరువాత కాని, లేదా లేచి సంధ్యావందనాదులు చేసుకున్న తర్వాత కాని నవగ్రహాలయానికి వెళ్ళండి. అక్కడ నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి శనైశ్చరుడికి ప్రత్యేకంగా అర్చన చేసుకోండి. అర్చన అంటే వీలుంటే ఆయనకు ఇష్టమైన నువ్వులను అభిషేకానికి ఇవ్వండి, లేదంటే ఆ ఆలయంలో ఎక్కడైనా ఒక పక్కన కూర్చుని, శనైశ్చరుడికి ఎదురుగుండా కూర్చోకూడదు కాబట్టి ఆయనకు అటు పక్కగాని ఇటు పక్కగాని కూర్చోండి, అనగా కోణంలో కూర్చోవాలి. ముందుగా మనం గణనాయక ఏకదంత వరదాయక వినాయకుడిని ప్రార్థించి, మమ్మల్ని ఆశీర్వదించమని అడుగుతాము. తరువాత హంసలను వ్రాసే మరియు చేతిలో వీణను కలిగి ఉన్న వాక్ దేవత సరస్వతి నుండి ఆశీర్వాదం కోరుతాము. మా గురువు నుండి కూడా మేము ఆశీర్వాదం కోరుతాము. దేవుని ఆశీర్వాదంతో మేము పాండురంగుడిని ప్రార్థిస్తాము. ఇప్పుడు రచయిత 9 గ్రహాల ప్రాముఖ్యత గురించి, నవగ్రహాన్ని గుజరాతీలో వ్రాయబడి, చాలా కాలం క్రితం అనేక శ్లోకాలలో మరాఠీలోకి అనువదించిన దాని గురించి ఆంగ్లంలోకి పంక్తి పంక్తిగా అనువదించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ కథనాన్ని తగిన ఏకాగ్రతతో విన్న తర్వాత, మీ మార్గంలో ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోతాయి.
విక్రమాదిత్యుడు ఒకప్పుడు ఉజ్జయిని నగరాన్ని పరిపాలించాడు. అతను నీతిమంతుడైన మేధావి, దాతృత్వం కలిగినవాడు మరియు తన ప్రజలను ఏదైనా దుఃఖం నుండి విముక్తి చేయాలనే ఆతృతతో ఉన్నాడు. అతను తన పౌరులను తన సొంత పిల్లలలా చూసుకున్నాడు మరియు వారు అతనిని తమ సొంత తండ్రిగా భావించారు. ఒక రోజు అతని ఆస్థానంలో చాలా మంది పండితులు మరియు జ్ఞానులు ఉన్నారు. కాబట్టి రాజు 9 గ్రహాల సమూహంలో ఏ గ్రహం ఉన్నతమైనదో అనే దాని గురించి చర్చను ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. కాబట్టి జ్ఞానులు తమ పుస్తకాలు మరియు గ్రంథాలను తెరిచి ప్రేక్షకులకు తమకు ఇష్టమైన గ్రహం గురించి చెబుతూ చర్చలో పాల్గొనడానికి ముందుకు వచ్చారు. మొదటి జ్ఞాని సూర్య గ్రహంతో ప్రారంభించాడు. సూర్యుడు చాలా ముఖ్యమైనవాడు మరియు ప్రధాన దేవత మిగిలిన గ్రహాలన్నీ తన ఆజ్ఞ ప్రకారం కదులుతున్నాయని అతను చెప్పాడు. అతన్ని సూర్యనారాయణుడు అని పిలుస్తారు, అంటే సూర్యదేవుడు. సూర్యుడు అన్ని జీవులకు ప్రాణం పోస్తాడు మరియు ప్రకాశవంతమైన గ్రహం. సూర్యనారాయణుడిని పూజించే వారందరూ జీవితంలో ప్రతిదీ పొందుతారు. సూర్యుని గురించి ఆలోచించడం ద్వారా అనారోగ్యం మరియు పేదరికం కారణంగా బాధ నుండి బయటపడవచ్చు మరియు సూర్యుడిని పూజించే వారి కోరికలన్నీ నెరవేరుతాయి. 9 గ్రహాలు శక్తివంతమైనవి అయినప్పటికీ, సూర్యనారాయణుడికి గొప్ప బలం ఉంది మరియు మొత్తం ప్రపంచాన్ని జ్ఞానోదయం చేసే శక్తి ఉంది. దీనిని మనం మన కళ్లతో చూడవచ్చు మరియు అందుకే ఆయన అన్ని గ్రహాలలో గొప్పవాడు. అప్పుడు రెండవ జ్ఞాని సభ ముందు నిలబడి, చంద్రుడు ఉత్తమ గ్రహం అని అన్నాడు. చంద్రుడు తోటమాలి మరియు అన్ని మొక్కలు మరియు చెట్లను కలిగి ఉంటాడు. రాత్రి సమయంలో అతను అన్ని మొక్కలు మరియు చెట్లకు కాంతిని ఇస్తాడు మరియు వాటిని పెరగడానికి పోషణ ఇస్తాడు. అతను భారీ శరీరంతో రాత్రి రాజు. అతనికి 16 దశలు ఉన్నాయి, స్పష్టమైన మనస్సు కలిగి ఉంటాడు మరియు ఎవరినీ ఇబ్బంది పెట్టడు. నిజానికి అతను తన శాంతపరిచే ప్రభావానికి ప్రసిద్ధి చెందాడు మరియు అందుకే శివుడు తన నుదిటిపై చంద్రుడిని ఉంచుకుంటాడు. చంద్రుడు అందరికీ ఆనందాన్ని ఇస్తాడు, కాబట్టి చంద్రుడిని పూజించడం మంచిది. అప్పుడు మూడవ జ్ఞాని లేచి నిలబడి, అంగారక గ్రహం ఒక స్వర్ణకారుడు మరియు చాలా శక్తివంతమైనవాడు మరియు చాలా క్రూరమైనవాడు అని అన్నాడు. కత్తి అంచు లాంటి అతని క్రూరత్వం గురించి మనకు తెలియదు మరియు అది ఎలా ఊగుతుందో మనకు తెలియదు. అయితే అంగారక గ్రహం తన భక్తులను ఆశీర్వదిస్తుంది మరియు ఎల్లప్పుడూ వారితో సంతోషంగా ఉంటుంది మరియు వారి కోరికలను తీరుస్తుంది. అహంకారం కారణంగా అంగారక గ్రహాన్ని పూజించని వారు అతని కోపాన్ని ఎదుర్కొంటారు, వారి సంపద, వారసులందరినీ కోల్పోతారు మరియు చివరికి నాశనం అవుతారు. దీని తరువాత నాల్గవ జ్ఞాని, బుధుడు చాలా శక్తివంతమైనవాడు అని చెప్పడం ప్రారంభించాడు. అన్ని గ్రహాలలో బుధుడు అద్భుతమైన శౌర్యం కలిగి ఉన్నాడు లేదా కలిగి ఉన్నాడు. అతను ఒక వ్యాపారి మరియు 9 గ్రహాలలో శిఖరాగ్రంలో ఉన్నాడు. బుధుడు మీ పట్ల సంతోషిస్తే, అతను మిమ్మల్ని ధనవంతుడిని చేస్తాడు మరియు మీ విజయానికి మార్గాన్ని ఎటువంటి అడ్డంకులు లేకుండా చేస్తాడు. బుధుడు చాలా తెలివైనవాడు మరియు క్రూరుడు కాదు. ఆయన అందరి ప్రాపంచిక చింతలను ఎల్లవేళలా తొలగిస్తాడు. అప్పుడు 5వ జ్ఞాని అన్నాడు, బృహస్పతికి అద్భుతమైన శక్తి ఉంది. ఇంద్రుడు సహా దేవతలలో బృహస్పతి మొదటి స్థానంలో ఉన్నాడు. బృహస్పతి జ్ఞానం యొక్క పరిధి అర్థం చేసుకోలేనిది. ఆయన తన భక్తుల పట్ల దయతో నిండి ఉన్నాడు. ఆయన భూసంబంధమైన బాధలను తొలగిస్తాడు మరియు మీ కర్మల ప్రతికూల ఫలితాలను అణిచివేస్తాడు. ఆయనను చూడటం ద్వారా మీరు అన్ని దుఃఖాలు, బాధలు మరియు పేదరికం నుండి బయటపడతారు. 9 గ్రహాలలో బృహస్పతి అత్యంత కోరదగినవాడు. బృహస్పతి బ్రాహ్మణుడు, అత్యున్నత కులం. అన్ని దేవతలు ఆయనను గౌరవిస్తారు మరియు ఆయన మాట వింటారు. మీరు చెల్లించకపోయినా ఇతర గ్రహాలను ప్రార్థించండి. బృహస్పతికి సేవ చేయడం ద్వారా అన్ని ఇతర గ్రహాలు సంతోషిస్తాయి. శివుడు కూడా బృహస్పతిని స్తుతించాడు మరియు అందుకే బృహస్పతి మొదటి స్థానంలో ఉన్నాడు. అప్పుడు 6వ జ్ఞాని ఇలా అన్నాడు, శుక్రుడు చాలా మంచి గ్రహం. సంస్కృతంలో శుక్రుడిని శుక్రుడు అని పిలుస్తారు. శుక్రుడు రాక్షసుల మరణం తర్వాత వారిని పునరుజ్జీవింపజేయడానికి సంజీవని మంత్రాన్ని ఉపయోగించడం ద్వారా రాక్షసులకు అనుకూలంగా ఉన్నాడు. శుక్రుడు అసురులకు గురువు లేదా ఆధ్యాత్మిక గురువు కూడా. 3 విశ్వాలు అతని ఆధీనంలో ఉన్నాయి మరియు అతనికి అపరిమితమైన శక్తి ఉంది. శుక్రుడు అన్ని మంచి లేదా చెడు కర్మలను నాశనం చేస్తాడు. అతని నామాన్ని జపించడం ద్వారా అన్ని అడ్డంకులు తొలగిపోతాయి.
శుక్రుడిని పూజించే వారికి అపరిమితమైన ధైర్యం లభిస్తుంది. శుక్రుడి శరీరం ప్రకాశవంతంగా మరియు ప్రకాశవంతంగా ఉంటుంది మరియు అతను ఒక కన్ను కలిగి ఉంటాడు. అతని పేరును గుర్తుంచుకోవడం ద్వారా మీరు అన్ని బాధలు, అనారోగ్యాలు మరియు పేదరికం నుండి బయటపడతారు. అతని గొప్పతనం శాస్త్రాలలో పురాణాలలో చెప్పబడింది మరియు అందుకే అతను 9 గ్రహాలలో గొప్పవాడు. ఈ 6 గ్రహాల గురించి విన్న తర్వాత రాజు విక్రమాదిత్యుడు తల ఊపి, మీరందరూ గ్రహాల గొప్పతనాన్ని వివరించడంలో అద్భుతమైన పని చేశారని అన్నారు. కాబట్టి మనమందరం ఈ గ్రహాలను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఇంకా ఏవైనా గ్రహాలు మిగిలి ఉన్నాయో లేదో మాకు తెలియజేయండి మరియు అలా అయితే వాటి గురించి మరింత విందాం. అప్పుడు కొంతమంది వ్యక్తులు రాహువు మరియు కేతువు 2 చాలా విచిత్రమైన గ్రహాలు అని అన్నారు. వారిద్దరూ అసురులు, రాక్షసుల వంశం నుండి వచ్చారు మరియు మాతంగ్ కులం లేదా తెగకు చెందినవారు. ఇద్దరూ చాలా క్రూరమైనవారు. చంద్రుడు మరియు సూర్యుడు ఈ గ్రహాలకు భయపడి వాటిని చూసి వణుకుతారు. రాహువు చంద్రుడిని ఇబ్బంది పెడతాడు, కేతువు సూర్యుడిని ఇబ్బంది పెడతాడు. గ్రహణం సంభవించిన ప్రతిసారీ మనం ఈ ప్రభావాన్ని గమనిస్తాము. వారు అన్ని మానవులతో పాటు ఇతర జీవులను కూడా ఇబ్బంది పెడతారు. ఓ రాజా, వారిద్దరూ ఒకేలా కనిపించినట్లే వారి స్వభావం ప్రకారం వారిద్దరినీ ఇబ్బంది పెడతారు. అయితే పూజించినప్పుడు వారు శాంతించబడతారు. కాబట్టి మనం ఎల్లప్పుడూ వాటిని పూజించడం గుర్తుంచుకోవాలి. అప్పుడు 9వ జ్ఞాని ఇలా అన్నాడు, శనిదేవుడు, శని అన్నింటికంటే గొప్ప గ్రహం మరియు అత్యంత అద్భుతమైన బలాన్ని కలిగి ఉన్నాడు. మనకు అతని శైలి తెలియదు కానీ ఒక వ్యక్తి అన్ని శాపాల నుండి శనిదేవుని ఆశీర్వాదం పొందిన తర్వాత తప్పించుకుంటాడు. ఆయన అన్ని బాధలకు కారకుడు, కాని ఆయన గొప్ప ఆనందాన్ని కూడా ఇవ్వగలడు. ఆయన కోపం వచ్చినప్పుడు ఒక వ్యక్తికి అనేక సమస్యలను కలిగిస్తాడు. శనిదేవుడు చాలా త్వరగా కోపం తెచ్చుకుంటాడు మరియు ఒక వ్యక్తిని పూర్తిగా నాశనం చేయగలడు మరియు అందుకే చాలా మంది ఆయన ఆశీర్వాదాల కోసం ఆయనను పూజిస్తారు. ఆయన రూపం చమురు మనిషిలా ఉంటుంది మరియు ఆయన శరీరం నల్లగా ఉంటుంది. ఆయన కుంటిగా నడుస్తాడు, కాని అందంగా ఉంటాడు. ఆయన కాల దేవుడైన కల్ భైరవుడిని పూజిస్తాడు. ఆయన ఏ యుద్ధంలోనైనా అజేయుడు. యుద్ధం దేవతలతో అయినా లేదా రాక్షసులతో అయినా కేవలం తన చూపులతో ఎవరినైనా నలిపివేయగలడు. ఇప్పుడు ఆయన అద్భుతమైన కంటి చూపు గురించి కథ వినండి. శనిదేవుడు జన్మించినప్పుడు ఆయన తన తండ్రి సూర్యదేవుడిని తన రథసారథి మరియు గుర్రాలతో చూశాడు. వారిని చూసిన వెంటనే సూర్యదేవుడు భయంకరమైన చర్మ వ్యాధితో బాధపడ్డాడు. రథసారథి కుంటివాడయ్యాడు మరియు గుర్రాలు అందులయ్యాయి. వారందరూ చాలా ప్రయత్నించారు, కాని వేరే ఏ నివారణ పని చేయలేదు. శనిదేవుడు వారిని మళ్లీ చూసినప్పుడు తన రథసారథి మరియు గుర్రాలతో సూర్యదేవుడు సాధారణ మరియు ఆరోగ్యవంతుడయ్యాడు. అతని మాటలు విన్న రాజు విక్రమాదిత్యుడు నవ్వుతూ, ఇలాంటి కొడుకు పుట్టడం పనికిరానిది. ఈ కొడుకు శత్రువు లాంటివాడు. ఓహ్ జ్ఞానులారా, ఈ కొడుకు పుట్టిన వెంటనే అంత నష్టం కలిగిస్తే తరువాత అతను ఎంత ఎక్కువ నష్టం కలిగిస్తాడో నాకు తెలియజేయండి అని అన్నాడు. రాజు విక్రమాదిత్యుడు ఎగతాళిగా చేతులు చప్పట్లు కొడుతూ చాలా బిగ్గరగా ఇలా అన్నాడు. రాజు విక్రమాదిత్యుడు ఇలా చెప్పడం ముగించగానే చాలా విచిత్రమైన విషయానికి జరిగింది. దయచేసి చాలా జాగ్రత్తగా వినండి. ఆ సమయంలో శనిదేవుడు తన రథంపై ఆ పరిసరాల్లో ఎగురుతూ ఉన్నాడు మరియు రాజు వ్యాఖ్యలు విన్న తర్వాత అతను తన రథం దిగి రాజు ఆస్థానంలోకి ప్రవేశించాడు. శనిదేవుడు తన రథంపై ఉన్నట్లు చూసిన జ్ఞానులు రాజుకు శనిదేవుడు అక్కడ ఉన్నాడని చెప్పారు. కాబట్టి రాజు వెంటనే లేచి నిలబడి శనిదేవుడి పాదాలకు నమస్కరించాడు. కాని శనిదేవుడు అతన్ని పక్కకు నెట్టి, నువ్వు అహంకారి రాజువి మరియు వ్యంగ్యం మరియు ఎగతాళి చేయడంలో అద్భుతంగా మంచివాడివి అని అన్నాడు. కాని ప్రధానమంత్రి చాలా విచారంగా ఉన్నాడు మరియు అతను రాజు కోసం వెతకడం ప్రారంభించాడు. రాజ్యం అంతటా అన్ని పౌరులు శోధనలో పాల్గొన్నారు. ఇప్పుడు రాజు విక్రమాదిత్య పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. అతను తమ్లిండా నగరంలోకి ప్రవేశించినప్పుడు అతను స్థానిక దుకాణం కలిగి ఉన్న చాలా ధనవంతుడైన వ్యాపారిని కలిశాడు. ఆ వ్యాపారి పేరు శ్రీపతి మరియు అతని సేవ ఎల్లప్పుడూ రెట్టింపు. రాజును చూసిన తర్వాత వ్యాపారి అతన్ని చాలా మంచి పెద్దమనిషిగా భావించాడు. కాబట్టి వ్యాపారి కొన్ని ప్రణాళికలతో రాజును తన ఇంటికి ఆహ్వానించాడు.
అతను రాజును స్నానం చేసి రిఫ్రెష్ చేయమని కోరాడు మరియు తరువాత అతను లాంఛనప్రాయంగా అతని గురించి విచారించాడు. కాబట్టి రాజు తాను క్షత్రియుడని మరియు విదేశీ దేశం నుండి వచ్చాడని మరియు ప్రయాణంలో ఉన్నాడని సమాధానం ఇచ్చాడు. అప్పుడు వ్యాపారి విక్రమ్ ఆదిత్య కోసం 6 రుచుల మంచి భోజనం ఆర్డర్ చేశాడు మరియు భోజనం చేస్తున్నప్పుడు విక్రమ్ ఆదిత్యను రాత్రికి బస చేసి ఉదయం బయలుదేరమని కోరాడు. విందు తర్వాత వ్యాపారి రాజు గురించి మరిన్ని వివరాలు అడిగాడు. చాలా స్పష్టంగా చెప్పాలంటే అతనికి రాజు గురించి కొన్ని ఇతర ఉద్దేశాలు ఉన్నాయి. కాబట్టి వ్యాపారికి అలోలిక అనే వివాహ వయస్సు గల కుమార్తె ఉంది. అలోలిక ఆమెకు తగిన జోడిని కనుగొనలేకపోయింది లేదా వ్యాపారి ఆమెకు ఒకదాన్ని కనుగొనలేకపోయాడు. కాబట్టి ఆ వ్యాపారికి ఈ క్షత్రియుడు అలోలికకు మంచి జోడీ అవుతాడని ఒక ఆలోచన వచ్చింది. కాబట్టి అతను ఆమెను వెతకడానికి వెళ్లి ఆమెకు శుభవార్త చెప్పాడు. అతను అలోలికను కనుగొన్నప్పుడు అతను ఉత్సాహంగా ఆమెతో, "నీకు చాలా మంచి జోడీ దొరికింది" అని చెప్పాడు. దయచేసి ఎటువంటి సంకోచం లేకుండా అతన్ని వివాహం చేసుకోండి. కాని అడోలిక, "నేను అతనితో మాట్లాడనివ్వండి. అప్పుడు అతను మాట్లాడే విధానాన్ని బట్టి ఈ క్షత్రియుడు మంచి జోడీ అవునా కాదా అని నేను నిర్ణయించగలను" అని చెప్పింది. కాబట్టి ఆమె తన తండ్రిని క్షత్రియుడిని అతిథి గదికి పంపమని కోరింది. అది చిత్రకారుడి కోసం ఒక స్టూడియో. శ్రీపతి విక్రమాదిత్యుడి వద్దకు తిరిగి వెళ్లి, అతను నిద్రపోవాలనుకుంటే స్టూడియో అందుబాటులో ఉందని చెప్పాడు. తన హోస్ట్ను బాధపెట్టకూడదనే ఆసక్తితో విక్రమాదిత్య అతిథి గదికి వెళ్లాడు. రాజు అక్కడికి చేరుకున్నప్పుడు హంసలు, నెమళ్లు, నైటింగేల్స్ వంటి పక్షుల చిత్రాలు చాలా బాగున్నాయని అతను చూశాడు. గుర్రాలు మరియు ఏనుగుల వంటి జంతువుల చిత్రాలను అతను చూశాడు. చిత్రాలు చాలా వాస్తవికంగా ఉన్నాయి. పక్షులు మరియు జంతువులు సజీవంగా ఉన్నాయని భావించవచ్చు. అతను ఆభరణాలు, అందమైన రంగులు మరియు పువ్వులతో అలంకరించబడిన మంచం మీద కూర్చున్నాడు. ప్రతి మూలలో చాలా దీపాలు ఉండటం కూడా అతను గమనించాడు. ఇది చూసి అతను ఆశ్చర్యపోయాడు మరియు ఈ ప్రదేశం యొక్క ఆచారాల గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు. తరువాత ఏమి చేయాలో ఆలోచించాడు మరియు రాబోయే క్షణాలను ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నాడు. అందరినీ ఇబ్బంది పెట్టే శనిదేవ్ ఈ సంఘటనలను ప్లాన్ చేసి ఉంటాడని మరియు ఈ ఆలోచనలతో విక్రమాదిత్య నిద్రపోవడానికి ప్రయత్నించాడని అతనికి లోతుగా తెలుసు. దురదృష్టవశాత్తు అతని మనస్సు ఇంకా ఆందోళన చెందుతోంది. కాబట్టి అతను తల కప్పుకుని నిద్రపోవడానికి ప్రయత్నించాడు. కొద్దిసేపటి తర్వాత అలోలిక రాజు నిద్రిస్తున్న స్టూడియోలోకి ప్రవేశించాడు. ఆమె రాజును పలకరించడానికి ఆ కాలపు ఆచారం ప్రకారం 5 నూనె దీపాలు మరియు పూలతో కూడిన ప్లేట్ వంటి అన్ని సామాగ్రిని తనతో తీసుకువచ్చింది. ఆమె అందమైన అలంకరణ చేసింది మరియు ముత్యాల హారాన్ని కూడా ధరించింది మరియు చాలా సుగంధ పరిమళాలను ఉపయోగించింది. ఆమె చీలమండలు ధరించింది. ఆమె చేతులపై చాలా ప్రకాశవంతంగా మెరుస్తున్న వజ్రాల ఆభరణాలతో కూడా తనను తాను అలంకరించుకుంది. ఆమె అందమైన విగ్రహంలా కనిపించింది. నిద్రపోతున్నట్లు నటిస్తున్న విక్రమ్ ఆదిత్య ముందు నిలబడింది. అతను మేల్కొనకపోవడంతో అలోదిక కొంతసేపు ఆలోచించి విక్రమ్ ఆదిత్యపై గంధపు కూజా నుండి కొంత నీటిని చల్లింది. అయినప్పటికీ అతను మేల్కొనలేదు. అలా దాదాపు 2 గంటలు గడిచాయి. కాబట్టి అలోలిక అలసిపోయి తన ముత్యాల హారాన్ని తీసి సమీపంలోని గోడకు ఉన్న మేకుకు వేలాడదీసింది. చివరికి ఆమె కొంత ఆందోళనతో మరియు నిరాశతో నిద్రలోకి జారుకుంది. విక్రమ్ ఆదిత్య తన తలపై ఉన్న ముత్యాలను కప్పి, "ఈ అమ్మాయి ఎవరు మరియు ఆమె నా పక్కన ఎందుకు నిద్రపోతోంది" అని ఆలోచించడం ప్రారంభించినప్పుడు ఎటువంటి అనైతిక పనులు చేయకూడదని విక్రమ్ ఆదిత్య నిర్ణయించుకున్నాడు. తన కోరికలను నియంత్రించుకుని ఈ అమ్మాయిని కూతురిలా చూసుకుని ఆ విషయంలో ఆమెతో మాట్లాడటం ఉత్తమం. అప్పుడు అతను చుట్టూ చూసి మళ్లీ చిత్రాలను చూశాడు. అకస్మాత్తుగా అది ఒక అద్భుతంలాగా చిత్రాలలో ఒకదానిలోని హంస ప్రాణం పోసుకుని అలోలిక ముత్యాల హారాన్ని సమీపించి దాని నోటితో దానిని పట్టుకుంది. రాజు దీనిని చూసి ఆశ్చర్యపోయాడు మరియు హంస నోటి నుండి ముత్యాల హారాన్ని లాక్కోవడం తప్పు అని అనుకున్నాడు, ఎందుకంటే అది హంసను బాధపెడుతుంది మరియు ఏ జీవిని బాధించకూడదనే తన సూత్రానికి విరుద్ధం. కాబట్టి హంస మొత్తం హారాన్ని మింగడం అతను చూశాడు. తాను చూసిన దానితో కలవరపడిన విక్రమాదిత్యుడు నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం అలోలిక మేల్కొని తనలో తాను ఇలా అనుకుంది,
ఈ వ్యక్తి అందరికంటే గొప్ప మూర్ఖుడు. రాత్రంతా నేను అతని దగ్గర నిద్రపోతున్నాను మరియు అతను స్పష్టంగా మేల్కొనలేదు. క్షత్రియుడికి పురుషత్వం లేదు. ఆమె చాలా కోపంగా ఉంది మరియు అవమానంగా భావించింది. ఆ విక్రమాదిత్యుడు ఆమె వైపు ఆకర్షితుడయ్యాడు. కాబట్టి ఆమె గది నుండి బయటకు వెళ్లి పెగ్పై ఉన్న తన హారాన్ని వెతకడం ప్రారంభించింది. ఆమె ఆశ్చర్యానికి హారము లేదు. కాబట్టి ఆమె రాజును నిద్రలేపి హారాన్ని దొంగిలించాడని ఆరోపించింది. ఆమె అతన్ని హారాన్ని తిరిగి ఇచ్చి రాజ్యం నుండి బయటకు వెళ్లమని ఆదేశించింది. ఏమి జరిగిందో గ్రామస్తులందరికీ చెప్పమని బెదిరించింది మరియు అతను దొంగతనం చేసినందుకు బహిరంగ అవమానం మరియు అవమానాన్ని ఎదుర్కొంటానని చెప్పింది. కాబట్టి రాజు తాను ఆ హారాన్ని తీసుకోలేదని, అక్కడే పడుకున్నందుకే తనపై నిందలు పడుతున్నానని చెప్పాడు. కాబట్టి అలోలికకు చాలా కోపం వచ్చి వెంటనే తన తండ్రితో తాను ఇంటికి తెచ్చిన పరిపూర్ణ జత కేవలం ఒక ప్రొఫెషనల్ దొంగ అని చెప్పింది. అతను తన హారాన్ని దొంగిలించాడు. అప్పుడు ఆమె తన తండ్రితో అతిథి నుండి హారాన్ని తీసుకొని అతనిని పంపించమని చెప్పింది. అప్పుడు శ్రీపతి విక్రమాదిత్యుడిని అడిగాడు, నేను నీకు విశ్రాంతి తీసుకోవడానికి మంచి స్థలం ఇచ్చాను. నీకు మంచి విందు ఇచ్చాను మరియు దానితో పాటు నా కుమార్తె వివాహం నేను నీకు అందించబోతున్నాను. కాని ఇదంతా ఉన్నప్పటికీ నువ్వు ఆమె హారాన్ని దొంగిలించావు. నువ్వు ఎంత మూర్ఖంగా ప్రవర్తించావు. మరియు నువ్వు నా దీవెనలను తిరిగి ఇస్తున్నావు. కాబట్టి వెంటనే హారాన్ని తిరిగి ఇచ్చి నువ్వు వచ్చిన చోటు నుండి వెళ్ళిపో. విక్రమాదిత్యుడు ఆ హారాన్ని తీసుకోలేదని మరియు అతని విధి మరియు అతని నిర్ణయాల ఫలితంగా అతను ఇబ్బందుల్లో పడ్డాడని వ్యాపారితో చెప్పాడు. ఇది విన్న శ్రీపతి మరింత కలత చెందాడు మరియు అతను తన సేవకులను రాజును కట్టివేసి హారాన్ని తిరిగి ఇచ్చే వరకు అతన్ని కనికరం లేకుండా కొట్టమని ఆదేశించాడు. సేవకులు తాము ఆదేశించినట్లే చేసి విక్రమాదిత్యుడిని నిర్దాక్షిణ్యంగా కొట్టారు. వ్యాపారి, అతన్ని కొట్టు, వెంటనే హారాన్ని తిరిగి ఇవ్వమని చెబుతూనే ఉన్నాడు. చాలా దెబ్బలు తిన్న తర్వాత రాజు అలసిపోయి వ్యాపారితో, నా దగ్గర హారము లేదు. నువ్వు నన్ను అనవసరంగా కొడుతున్నావు. అప్పుడు శ్రీపతి ఈ అతిథి నిజంగా అనుభవజ్ఞుడైన దొంగ అని భావించి హారాన్ని ఇవ్వడు. కాబట్టి చాలా ఆచరణాత్మక వ్యక్తి కావడంతో అతను తమలిందాఖ్యన్ నగర రాజు చంద్రసేనుడి ఆస్థానానికి వెళ్లి అతనికి అన్నీ చెప్పాడు. శ్రీపతి ఫిర్యాదు విన్న తర్వాత రాజు చంద్రసేనుడు విక్రమాదిత్యుడిని విచారణ కోసం రాజసభకు తీసుకురావాలని ఆదేశించాడు. కాబట్టి శ్రీపతి సేవకుల బృందం విక్రమాదిత్యుడిని రాజు చంద్రసేనుడి ముందు తీసుకురావడానికి పరుగెత్తింది. విక్రమాదిత్యుడు రాజు చంద్రసేనుకు నమస్కరించి అతని ముందు నిలబడ్డాడు. అప్పుడు రాజు విక్రమాదిత్యుడిని తన ప్రాణాలను కాపాడుకోవడానికి హారాన్ని శ్రీపతికి తిరిగి ఇవ్వమని ఆదేశించాడు. మరియు అతను బదులిచ్చినప్పుడు, నేను ఎప్పుడూ అబద్ధాలు మాట్లాడను. నేను అనవసరంగా హారాన్ని తీసుకోలేదు. నిజంగా ఏమి జరగలేదని మీరందరూ ఆలోచిస్తున్నారు. నా జాతకంలో గ్రహాల స్థానం అనుకూలంగా లేదు. ఇది నాకు చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. కాబట్టి ఏమి జరిగిందో ఆలోచించడం వల్ల ప్రయోజనం ఏమిటి? జరగాల్సినది జరిగింది. ఒకరు దోచుకోకూడదు, కాని అతన్ని క్షమించాలి. కాబట్టి దయచేసి దయ చూపండి. ఇది విన్న తర్వాత రాజు చంద్రసేన్ సీరియస్గా మారి విక్రమాదిత్య తనతో ఆటలు ఆడుతున్నాడని అనుకున్నాడు. ఆ కోపోద్రిక్త స్థితిలో అతను మంటల్లో ఎర్రగా కాలిపోయిన బొగ్గులా ఎర్రగా కనిపించాడు. కాబట్టి అతను సేవకులతో గర్జించే శబ్దంతో అతని చేతులు మరియు సీటును నరికి నగరం నుండి బయటకు విసిరివేసి అతనికి ఆహారం మరియు నీరు లేకుండా వదిలేశాడని చెప్పాడు. రాజు చంద్రసేన్ ద్వారా మాట్లాడినది శనిదేవ్, అందువల్ల చంద్రసేన్ సరిగ్గా ఆలోచించడం లేదు. వెంటనే సేవకులు సిద్ధమై రాజు విక్రమాదిత్యుడిని నగరం నుండి బయటకు తీసుకెళ్లి అతని చేతులు మరియు సీటును నిర్దాక్షిణ్యంగా నరికివేశారు. కాబట్టి పౌరులందరూ ఈ విపత్తుకు విలపించారు. అప్పుడు సేవకులు రాజు చంద్రసేనుడి వద్దకు వెళ్లారు. రాజు ఇలా అన్నాడు, అతను ఖచ్చితంగా చనిపోతాడు కాబట్టి అతను తన అవయవాలను కత్తిరించిన తర్వాత బతికాడా లేదా చనిపోయాడా అని ఆలోచించడంలో అర్థం లేదు. ఇప్పుడు రాజు విక్రమాదిత్యుడు తీవ్రమైన శరీర నొప్పి, ఆకలి మరియు దాహం కారణంగా పగలు మరియు రాత్రి తీవ్ర వేదనలో ఉన్నాడు. అతను నీరు లేకుండా చేపలా వణుకుతున్నాడు. ఆ దారిన వెళ్లే కొందరు అతన్ని చూసి అతని పట్ల చాలా జాలిపడ్డారు.
కాని అతనికి నీరు లేదా ఆహారం ఇవ్వకూడదనే ఆజ్ఞను ధిక్కరిస్తే రాజు చంద్రసేనుడు అసంతృప్తి చెందుతాడేమో అనే భయంతో వారు నిస్సహాయులయ్యారు. విక్రమాదిత్యుడు కూడా ఏడుస్తూ శనిదేవ్ నుండి దయ కోసం వేడుకున్నాడు. కాబట్టి శనిదేవ్ దయగలవాడు మరియు కరుణగలవాడు అయ్యాడు మరియు రాజు విక్రమాదిత్య ఇప్పుడు వేదన యొక్క పరిమితికి నెట్టబడ్డాడని అనుకున్నాడు. కాబట్టి అతను రాజు చంద్రసేనుడిని దయతో ఆలోచించేలా చేశాడు మరియు అందువల్ల అతను అవయవాలు లేని దొంగకు ఆహారం మరియు నీరు ఇవ్వడం సరైందేనని ఆదేశించాడు. అప్పుడు రాజు విక్రమాదిత్యుడు పుష్కలంగా ఆహారం మరియు నీరు పొందాడు. కాని అతను అవయవాలు లేకుండా ఉండటం వలన అతను అన్ని సమయాలలో చాలా బాధపడ్డాడు మరియు బాధ కారణంగా పగలు మరియు రాత్రి అరుస్తూ ఉండేవాడు. విక్రమాదిత్యుడు 2 సంవత్సరాలు ఈ స్థితిలో బాధపడ్డాడు. తరువాత ఒక రోజు ఒక చమురు మనిషి భార్య తన అత్తమామల వద్దకు వెళుతోంది. ఆ రోజుల్లో కొంతమందికి ప్రయాణం 4 బలమైన వ్యక్తులు ప్రయాణికుడిని కుర్చీ లిఫ్ట్లో మోసుకెళ్లి ఆమెను అలా తన అత్తమామల వద్దకు తీసుకువెళ్లారు. ఆమె విక్రమాదిత్యుడు పడుకున్న అడవి గుండా వెళుతుండగా అవయవాలు లేకుండా ఉంది. ఆమె మొదట ఉజ్జయినికి చెందినది మరియు ఆమె అత్తమామలు తమ్లింగా నగరంలో ఉన్నారు. ఆమె దారిలో ఉన్నందున ఆమె రాజు విక్రమాదిత్యుడిని చూసింది. రాజు అక్కడ ఎందుకు ఉన్నాడో ఆమె ఆశ్చర్యపోయింది. కాబట్టి ఆమె దిగి అతని దగ్గరికి వెళ్లి అతని అవయవాలు లేకుండా అతను భయంకరమైన పరిస్థితిలో ఉంటాడని అనుకుంది. రాజు విక్రమాదిత్యుడు ఆమెను చూసి, నువ్వు మరియు నీ భర్త చాలా కాలం జీవించాలి మరియు ఇంటి నుండి ఏదైనా వార్త నాకు వివరంగా తెలియజేయాలి అని అన్నాడు. ఆమె, అందరూ క్షేమంగా ఉన్నారు, ఇంటికి తిరిగి వచ్చారు. కాని ఇది మీకు ఎలా జరిగింది అని అతను సమాధానం చెప్పినప్పుడు, ఇది నా విధి ఫలితం. కాబట్టి అది మీకు లభించిన అదృష్టం. అప్పుడు ఆమె తన చుట్టూ ఉన్న ఇతర వ్యక్తులతో రాజును కుర్చీ లిఫ్ట్పై మోసుకెళ్లమని చెప్పి చాలా గౌరవంగా తన ఇంటికి తీసుకువచ్చింది. ఆయిల్ మ్యాన్, ఆమె మామ, అవయవాలు లేని రాజును చూసినప్పుడు అతను చాలా భయపడ్డాడు. ఈ దొంగకు మద్దతు ఇస్తున్నాడని తెలిస్తే రాజు చంద్రశేఖర్ కోపంగా ఉంటాడని ఆయిల్ మ్యాన్ భావించాడు. రాజు శిక్షించడం వల్ల ఇది చాలా పెద్ద తప్పు అవుతుంది. కాని అతని కోడలు, ఈ అవయవాలు లేని వ్యక్తి నిజానికి ఉజ్జయిని రాజు విక్రమాదిత్య అని, అతన్ని తమ ఇంటికి తీసుకురావడం తమ అదృష్టమని చెప్పింది. రాజు చెత్త కుప్పలో విసిరిన రత్నం లాంటివాడని ఆమె ఇంకా చెప్పింది. ఒప్పుకోకుండా ఆయిల్ మ్యాన్ రాజు చంద్రసిన్ని చూడటానికి వెళ్లి అవయవాలు లేని దొంగ పట్ల కరోనా చూపి దోషిగా తేలిన దొంగను ఉంచాలనుకుంటున్నానని చెప్పాడు. కాబట్టి రాజు ఆ ఆయిల్ మ్యాన్ని కాళ్లు లేని దొంగని ఇంటికి తీసుకురావడానికి అనుమతించాడు. విక్రమాదిత్యుడు అతనితో, దయచేసి నేను ఎవరో ఎవరికీ చెప్పవద్దు. ఇది నా విషయంలో సరే. నువ్వు ఇక్కడే ఉంటావు మరియు నేను నీకు ఆహారం మరియు బట్టలు మొదలైనవి అందిస్తాను. మరియు వేరుశనగ మరియు ఇతర గింజల నుండి నూనె తీయడానికి మీరు నాకు గ్రైండర్ ఆపరేట్ చేయడంలో సహాయం చేయవచ్చు. అప్పుడు రాజు అంగీకరించాడు. మీరు నాకు చాలా తెలివిగా ఈ సహాయం చేశారు మరియు నాకు జరగబోయే విపత్తు నుండి నన్ను రక్షించారు. నేను చాలా కృతజ్ఞుడను. ఈ రకమైన ఏర్పాటుతో, చాలా కష్టాలతో, రాజు తదుపరి 7 సంవత్సరాలు ఆయిల్ మ్యాన్తో ఉన్నాడు. ఇప్పుడు తదుపరి పేరెంట్ కథకు మీ శ్రద్ధ చాలా అవసరం నా స్నేహితులు. ఒక సాయంత్రం రాజు విక్రమాదిత్యుడు గ్రైండర్ ఆపరేట్ చేస్తున్నప్పుడు ఏదో ఒకవిధంగా పాడటం ప్రారంభించాడు. రాగ డీప్ యొక్క సంగీత కూర్పును ఎక్కువగా సాయంత్రం కళాకారులు పాడతారు లేదా ప్లే చేస్తారు. కాబట్టి రాజు అత్యంత ఖచ్చితత్వంతో మరియు అత్యంత శ్రావ్యమైన స్వరంతో రాగ డీప్ పాడుతున్నాడు. రాగదీపాన్ని తీవ్రమైన ఖచ్చితత్వంతో పాడితే వాటి చుట్టూ నూనె దీపాలు స్వయంచాలకంగా వెలిగిపోతాయని చెబుతారు. పరిస్థితి ఎలా ఉందంటే, రాజు పాడటం ప్రారంభించగానే వేలాది నూనె దీపాలు స్వయంచాలకంగా వెలిగిపోయాయి. దీపావళి పండుగ ప్రారంభమైనట్లుగా నగరం మొత్తం ప్రకాశవంతంగా మారింది. ఆ సమయంలో యువరాణి పద్మసేన తన ఒక స్తంభం ఉన్న రాజభవనంలో సంతోషంగా కూర్చుని ఉన్నప్పుడు బయట ప్రకాశవంతమైన కాంతిని చూసింది. ఆమె తన పరిచారికలను పిలిచి, వివాహ వేడుక లేకపోవడం లేదా దీపాల పండుగకు సమయం కాకపోవడం నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ఈ సమయానికి విక్రమాదిత్యుడు సంగీత కూర్పును పూర్తి చేశాడు. ఆ తర్వాత వెంటనే లైట్లు ఆపివేయబడ్డాయి. కాని అతను రాగశ్రీ సంగీత కూర్పును పాడటం ప్రారంభించాడు.
కాబట్టి పద్మాసీన తన సహచరులతో ఇలా చెప్పింది. ఈ గాయకుడు సాధారణ గాయకుడు కాదని ఇప్పుడు ఖచ్చితంగా ఉంది. అతను నిపుణుడైన సంగీతకారుడు అయి ఉండాలి. దయచేసి అతను ఎక్కడ నివసిస్తున్నాడో కనుక్కోండి మరియు ఇంకా మంచిది అతన్ని తీసుకురండి. కాబట్టి నలుగురు పరిచారికలు గాయకుడి ఆచూకీ వెతకడానికి వెళ్లి ఆయిల్ మ్యాన్ ఇంట్లో గ్రైండర్ ఆపరేట్ చేస్తున్నట్లు గుర్తించారు. కాబట్టి వారు ఆ గాయకుడి గురించి పద్మసేనకు చెప్పారు. ఆ గాయకుడు ఒక విదూషకుడిలా కనిపిస్తున్నాడని, కాళ్ళు లేని వ్యక్తిలా కనిపిస్తున్నాడని కూడా వారు ఆమెకు చెప్పారు. కాని పద్మసేన ఆ గాయకుడిని తన రాజభవనానికి తీసుకురావాలని పట్టుబట్టింది. తద్వారా ఆమె తండ్రి రాజు చంద్రసేన దొంగగా దోషిగా నిర్ధారించినా ఆమె అతన్ని వివాహం చేసుకోవాలని కూడా ఆలోచించవచ్చు. తరువాత ఆమె తండ్రి రాజు చంద్రసేనను బంధించే బాధ్యత తీసుకుంటే గాయకుడిని తీసుకురావడానికి పరిచారికలు అంగీకరించారు. కాబట్టి పద్మసేన తన తండ్రికి అన్నీ చెబుతానని వారికి హామీ ఇచ్చింది. ఆ తర్వాత పరిచారికలు గాయకుడిని తన రాజభవనానికి తీసుకువచ్చిన పద్మసేన విక్రమాదిత్యతో, దయచేసి మీ పాటను కొనసాగించండి, ఎందుకంటే నేను మీ సంగీతాన్ని వినడానికి చాలా ఆసక్తిగా ఉన్నాను అని అన్నాడు. కాబట్టి రాజు యువరాణి రాజభవనంలో చాలా మధురమైన స్వరంలో నిపుణుడిలా పాడటం ప్రారంభించాడు. చంద్రసేన రాజు తన రాజభవనంలో అతని పాట వినగలిగాడు. కాబట్టి అతను పరిచారికలను అడిగాడు, యువరాణి రాజభవనంలో ఏమి జరుగుతోంది? రాత్రింబవళ్లు పండుగ జరుగుతున్నట్లుగా ఉంది. కాబట్టి పరిచారికలు, దయచేసి యువరాణి రాజభవనానికి వెళ్లి మీరే చూడండి అని అభ్యర్థించారు. కాని రాజు అప్పుడు చాలా నిద్రపోతున్నందున అతను తన కుమార్తె యువరాణిని సందర్శించడం వాయిదా వేసుకున్నాడు. రాజు విక్రమాదిత్యుడు చాలా చింతలతో యువరాణి రాజభవనంలో కూర్చున్నాడు. 7.5 సంవత్సరాలుగా శనిదేవ్ శాపం తగ్గబోతుంది. కాబట్టి అతను శనిదేవ్ తన పట్ల ఎప్పుడు ప్రసన్నుడై తన ఉజ్జయిని నగరానికి తిరిగి వస్తాడో ఆలోచిస్తున్నాడు. అతను ఈ విధంగా ఆలోచిస్తుండగా శనిదేవ్ అతని ముందు సంతోషంగా కనిపించాడు. శనిదేవ్ అతనితో, నువ్వు అజ్ఞానం వల్ల నన్ను గుర్తించనట్లు కనిపిస్తోంది. నా కోపం నీకు తగినంతగా అనిపించలేదా అని అన్నాడు. కాబట్టి రాజు లేచి నిలబడటానికి ప్రయత్నించాడు. కాని అవయవాలు లేకుండా శనిదేవ్కు నమస్కరించే సంజ్ఞలో నేలపై పడుకున్నాడు. అప్పుడు శనిదేవ్, నేను నీ పట్ల సంతోషిస్తున్నాను విక్రమాదిత్య రాజు, కాబట్టి నా నుండి ఏదైనా వరం అడగండి, నేను మీ కోరికను తీరుస్తాను అన్నాడు. కాబట్టి రాజు ఇలా అన్నాడు, నీవు దయ చూపాలని, మానవాళికి ఇక ఎలాంటి ఇబ్బంది కలిగించకూడదని కోరుకుంటున్నాను. నేను చాలా బాధపడ్డాను కాని మిగిలిన ప్రజలు నేను అనుభవించినంత బాధను భరించలేరు. శనిదేవుని నుండి నేను వరంలా అడుగుతున్నది అదే. కాబట్టి శనిదేవుడు తన అవయవాలను పునరుద్ధరించి తన శరీరాన్ని మళ్లీ అందంగా మార్చుకున్నాడు. అప్పుడు రాజు శనిదేవుడికి నమస్కరించి, నీవు దయ చూపాలి మరియు నీవు మానవాళికి ఇక ఎలాంటి ఇబ్బంది కలిగించవు అని అన్నాడు. కాబట్టి శనిదేవుడు ఇలా అన్నాడు, నేను నిన్ను చాలా ఇబ్బంది పెట్టి ఉండవచ్చు కాని నేను గురుదేవుడికి ఎంత ఇబ్బంది కలిగించానో నువ్వు చూడాలి. గురుదేవుడి ఇబ్బందితో పోలిస్తే మీ ఇబ్బంది చిన్నదిగా కనిపిస్తుంది. నేను దేవతలను, రాక్షసులను, అసురులను ఎలా ఇబ్బంది పెడుతున్నానో కథలు వినండి. ఒక ఉదయం నేను గురుదేవుడికి నమస్కరించాను. ఇది బృహస్పతి. అప్పుడు నేను అతనిని నా చేతులు జోడించి, దయచేసి నన్ను తదుపరి 7.5 సంవత్సరాలు మీ రాశిలో అంగీకరించమని వేడుకున్నాను. కాబట్టి గురుదేవుడు, దయచేసి నా రాశిలోకి అస్సలు రావద్దు అని అన్నాడు. మరియు నేను బదులిచ్చాను, నీకు నేను ఇష్టం లేదు మరియు నువ్వు నన్ను తప్పించుకోవాలనుకుంటున్నావు. నిజానికి ఎవరూ నన్ను కోరుకోలేదు. కాబట్టి దయచేసి నన్ను కనీసం 5 సంవత్సరాలు లేదా కనీసం 2.5 సంవత్సరాలు మీతో ఉండనివ్వండి. కానీ గురుదేవ్ నన్ను తిరస్కరించాడు. కాబట్టి నేను ధైర్యంగా చెప్పాను, ఒక వ్యక్తి తన గురువును గౌరవించాలి మరియు అతన్ని ఇబ్బంది పెట్టకూడదు. గురుదేవ్ తల్లిలా రక్షిస్తాడు కాబట్టి గురుదేవ్ను గౌరవించని వారు ఖచ్చితంగా పాతాళానికి వెళతారు. కాబట్టి నేను గురుదేవ్కు నమస్కరించి, నేను నిన్ను ఎలా సంతోషిస్తున్నానో అలాగే ఏదైనా అడగండి అని అడిగాను. కాబట్టి గురుదేవ్ నాతో, మళ్ళీ నన్ను ఇబ్బంది పెట్టవద్దని అడుగుతున్నాను అని అన్నాడు. కాబట్టి నేను అతనితో సంతోషించి, నేను మీ రాశిలో 15 గంటలు మాత్రమే ఉంటాను అని అన్నాను.
అంటే ప్రాథమికంగా 7:30 ప్రహారాలు మరియు మీరు ఇప్పుడు నన్ను తిరస్కరించలేరు. కాబట్టి చివరకు, శనిదేవ్ తన రాశిలో 2:30 గంటలు ఉండవచ్చని గురుదేవ్ అంగీకరించాడు. గురుదేవ్ నదిలో స్నానం చేసి, ఆపై దేవతలను ప్రార్థించడం ద్వారా తన 2:30 గంటల సమయాన్ని గడుపుతానని ఆలోచించి గొప్పలు చెప్పుకున్నాడు. ఈ ప్రార్థనను సంధ్య ప్రార్థన అంటారు. కాబట్టి శనిదేవుడు నిస్సహాయంగా ఉండవచ్చు మరియు అతనికి ఎటువంటి హాని జరగదు. అప్పుడు గురుదేవ్ ఇలా ఆలోచిస్తున్నాడని శనిదేవ్కు తెలుసు. కాబట్టి శనిదేవ్ తన అద్భుత శక్తిని చూపించాలని నిర్ణయించుకున్నాడు. శనికి సరైన సమయం కావడంతో, గురువు గంగా నదిలో స్నానం చేయడానికి ఆసక్తి చూపాడు. అప్పుడు గురువు శని నీడలో ఉన్నాడు, మరియు గురువు స్వరూపం మారిపోయింది. శనిదేవు ఒక సన్యాసిగా కనిపించి గురువుకు 2 పుచ్చకాయ పండ్లను అందించాడు. గురుదేవ్ సంతోషంగా ఈ 2 పుచ్చకాయ పండ్లను స్వీకరించి, తన సంచిలో వేసి, ఆ సన్యాసికి 2 నాణేలను ఇచ్చాడు. మరియు గురుదేవ్ ఒక నగరం వైపు ముందుకు సాగుతూనే ఉన్నాడు. ఆ రోజు అలాగే జరిగింది. ఆ నగరంలోని యువరాజు మరియు మంత్రి కుమారుడు వేటకు వెళ్లి భోజనానికి ఇంటికి తిరిగి రాలేదు. చాలా గంటలు గడిచినా యువరాజు మరియు మంత్రి జాడ కనిపించకపోవడంతో, రాజు భృగు తన సేవకులను నగర సరిహద్దులకు మించి వారిని వెతకడానికి పంపాడు. ఆ సేవకుడు బ్రాహ్మణుడి దుస్తులలో ఉన్న గురువును 2 సీతాఫలాలు ఉన్న సంచితో చూశాడు. ఆ సమయంలో, శనిదేవుడు ఆ పండ్లను 2 మానవ తలలుగా మార్చాడు. రాజు సేవకులు గురువును, బ్రాహ్మణుడిని చూసి, నీ సంచిలో ఏమి ఉంది అని అడిగారు. కాబట్టి బ్రాహ్మణ గురువు, నా దగ్గర 2 పండ్లు ఉన్నాయి, వాటిని నేను తరువాత తింటాను అని అన్నాడు. సేవకుడు అన్నాడు, కాని నీ సంచి నుండి రక్తం కారుతోంది. కాబట్టి నువ్వు బ్రాహ్మణుడివా లేదా తక్కువ కులస్థుడివా అనేది మాకు పట్టింపు లేదు. నీ సంచిలో ఏముందో వెంటనే మాకు చూపించు. గురువు తన సంచిపై ఉన్న రక్తాన్ని చూసిన వెంటనే భయపడ్డాడు. సేవకుడు బ్రాహ్మణుడి నుండి సంచిని లాక్కొని, తప్పిపోయిన యువరాజు మరియు అతని స్నేహితుడికి చెందిన 2 తలలు నిజంగా ఉన్నాయని చూడటానికి దానిని తెరిచాడు. కాబట్టి వారు బ్రాహ్మణుడిని తిట్టారు. ఈ 2 పిల్లలను క్రూరమైన రాక్షసుడిలా కనికరం లేకుండా చంపడంలో నీకు పశ్చాత్తాపం లేదు. నువ్వు నీచమైన చర్య చేశావు, నీవే నీచమైన బ్రాహ్మణుడు. కాబట్టి వారు బ్రాహ్మణుడిని సంకెళ్ళు వేసి కొట్టి, భృగు రాజు ముందుకి తీసుకువచ్చారు. భృగు రాజు తన కొడుకు గురించిన వార్త విని మూర్ఛపోయి, ఓ దేవా, నేను నా ఏకైక కొడుకును కోల్పోయాను. నా కొడుకును చంపిన ఈ బ్రాహ్మణుడు మరణదూత లాంటివాడు అని అన్నాడు. కాబట్టి అతనికి మరణశిక్ష విధించాలి మరియు వెంటనే నగర సరిహద్దుల వెలుపల ఉన్న పదునైన ఇనుప స్తంభానికి వేలాడదీయాలి. రాజు భృగు రాజభవనంలో యువరాజు మరణ వార్త వ్యాపించినప్పుడు చాలా గందరగోళం నెలకొంది. కథను విస్తరించాలనే భయంతో ఆ గందరగోళం యొక్క వివరాలను వ్రాయడం కష్టం. ఏమైనా, ఆ రోజుల్లో ఆచారం ప్రకారం యువరాజు భార్య దుఃఖంతో అగ్నిలోకి దూకాలని నిర్ణయించుకుంది మరియు ఆమె ఈ ఆత్మాహుతికి సిద్ధమైంది. సతీ, ఆత్మాహుతి చర్య. ఇంతలో, సేవకులు బ్రాహ్మణుడిని ఉరిశిక్ష కోసం పదునైన కోణాల ఇనుప స్తంభం వద్దకు తీసుకెళ్లారు. బ్రాహ్మణుడు అశాంతికి గురై తన దురదృష్టం తప్ప మరేమీ ఆలోచించలేకపోయాడు. అతను సేవకులను, దయచేసి ఉరిశిక్ష కోసం కొంతసేపు వేచి ఉండండి. మీరు 2 గంటలు వేచి ఉంటే నేను మీకు 10,000 రూపాయలు ఇస్తాను అని అభ్యర్థించాడు. బ్రాహ్మణుల విన్నపం విన్న సేవకులు కరుణించారు. బ్రాహ్మణుల విన్నపం విన్న సేవకులు కరుణించారు. 2 గంటలు వేచి ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ సమయానికి, శనిదేవుడు నిర్ణయించిన 2:30 గంటల పరిమితి ముగిసింది. యువరాజు మరియు అతని సహచరుడు స్వారీలో తిరిగి వచ్చారు. ఉరిశిక్ష అమలు చేయబడిన అదే సమయంలో, ఏమి జరిగి ఉండవచ్చో వారికి తెలుసు. కాబట్టి వారు సేవకులను బ్రాహ్మణుడిని ఉరితీయవద్దని మరియు అతన్ని తిరిగి రాజు వద్దకు తీసుకురావద్దని ఆదేశించారు. బ్రాహ్మణుడు రాజును ఆశీర్వదించి అతనికి ప్రతిదీ వివరించాడు. రాజు విచారపడి, పూర్తి వివరాలు తెలియకుండా మీ ఉరిశిక్ష ఆజ్ఞ ఇవ్వడం ద్వారా నేను గొప్ప నేరం చేసినవాడిని అని అన్నాడు. నేను అన్ని కాలాలలో గొప్ప పాపిని అయ్యేవాడిని. నా రాజశక్తి యొక్క అజ్ఞానం మరియు అహంకారం కారణంగా. కాబట్టి దయచేసి నన్ను క్షమించండి మరియు అతను ఏడవడం ప్రారంభించాడు. అప్పుడు అతను గురుదేవ్కు మరియు ఇతర బ్రాహ్మణులకు బట్టలు మరియు ఆభరణాల బహుమతులతో విందులు ఇవ్వమని ఆదేశించాడు. కాబట్టి ఇది శనిదేవుడి శాపం వల్ల జరిగిందని గురువు చెప్పాడు.
అప్పుడు అతను తన సంచిని తెరిచాడు మరియు నిజానికి 2 కర్బూజాలు ఉన్నాయి. అప్పుడు శనిదేవుడు గురుదేవుని దగ్గరికి వచ్చి, ఇదంతా ఎలా జరిగిందని అడిగాడు. మరియు అతను, కేవలం 2.5 గంటల్లోనే, నువ్వు నన్ను నాశనం చేశావు అని జవాబిచ్చాడు. నువ్వు నన్ను నాశనం చేయడానికి 7.5 సంవత్సరాలు పూర్తి చేసి ఉంటే ఏమి జరిగేదో నేను ఊహించలేను. అత్యున్నత శ్రేణి గ్రహం మీద ఉన్నప్పటికీ, నువ్వు నిజంగా నన్ను బాధపెట్టావు. నిజానికి, నువ్వు గొప్ప గ్రహంవి. అయితే, జరిగినది మంచికే జరిగింది. కాబట్టి దయచేసి ఇకపై ఎవరినీ ఇబ్బంది పెట్టవద్దు. కాబట్టి శని ఇలా అన్నాడు, ఒకడు గొప్పలు చెప్పుకోకూడదు మరియు తన కొమ్ములను తానే ఊదుకోకూడదు. తన గురించి గొప్పలు చెప్పుకునే వ్యక్తిని నేను ఇబ్బంది పెడతాను. గురుదేవ్, నువ్వు గొప్పలు చెప్పుకున్నావు కాబట్టి నేను ఇలా ప్రవర్తించాల్సి వచ్చింది. దయచేసి నా పనికి నన్ను క్షమించు. అప్పుడు శని శివుడిని చూడటానికి వెళ్ళాడు. శివుడు శనితో, నీ సందర్శన ఉద్దేశ్యం ఏమిటి? మొదట, నా అపాయింట్మెంట్ తీసుకొని, తరువాత నన్ను సందర్శించండి. వారు ఇలా చర్చిస్తున్నప్పుడు, శని మరుసటి రోజు శివుడిని సందర్శిస్తానని సూచించాడు. ఇది విన్న తర్వాత, శివుడు కొంతకాలం కైలాస పర్వతంలో దాక్కున్నాడు. అప్పుడు అతను శనిని అడిగాడు, నన్ను ఇబ్బంది పెట్టడానికి నేను నీకు ఏమి చేశానని? కాబట్టి శని, ఓ శివా, 3 విశ్వాలు నిన్ను చూసి భయపడుతున్నాయి మరియు నువ్వు భయంతో నా నుండి దాక్కున్నావా? ఇది నాకు సరిపోతుంది. మరియు శివుడు నవ్వి అతనితో, నువ్వు గొప్పవాడివి మరియు నీ తేజస్సు అఖండమైనది. తరువాత అతను అతన్ని వెళ్ళిపోమని ఆజ్ఞాపించాడు. అప్పుడు శని శ్రీరాముని జాతకంలో కీలకమైన స్థానంలో ఉన్నాడు. తద్వారా, అతను అడవిలో నివసించవలసి వచ్చింది మరియు సీత జాతకంలో కూడా అదే జరిగింది. దాని ఫలితంగా రావణుడు ఆమెను అపహరించాడు. రావణుడు 9 గ్రహాలను జయించి తన సీటు కింద బంధించాడు. కాబట్టి నారద మహర్షి ఇలా వ్యాఖ్యానించాడు, మీరు గొప్ప గ్రహం అని గర్వపడుతున్నారు కానీ మీ పరిస్థితి నిస్సహాయంగా ఉంది. బలహీనులను మాత్రమే మీరు ఇబ్బంది పెట్టగలరని అనిపిస్తుంది. ధైర్యం లేదు. కాబట్టి, నేను నరితతో చెప్పాను, రావణుడు నా ముఖాన్ని తలక్రిందులుగా చేశాడు కాబట్టి నేను నిస్సహాయంగా ఉన్నాను మరియు అందుకే నేను అతన్ని చూడలేను. నేను రావణుడిపై నా కళ్ళు వేయగలిగిన వెంటనే, నేను అతన్ని నాశనం చేస్తాను. కాబట్టి నారదుడు రావణుడి వద్దకు వెళ్ళి, శత్రువు వీపు మీద నడవడం మంచిది కాదని, కాని మీ ముఖం చూడటానికి ముఖం పైకి ఉంచి శత్రువు శరీరంపై నడవడం మంచిది అని చెప్పాడు. కాబట్టి మీరు వారి ముఖాలను మీ వైపు తిప్పుకోవాలి. కాబట్టి రావణుడు అంగీకరించి అన్ని గ్రహాలను తిప్పాడు. శని రావణుడిపై దృష్టి పెట్టగలిగిన వెంటనే, అతను 6 నెలల్లోనే అతనిని మరియు అతని మొత్తం కుటుంబాన్ని నాశనం చేశాడు మరియు చివరికి రాముడి ద్వారా అతన్ని చంపాడు. అప్పుడు శని హరిశ్చంద్ర జాతకచక్రంలోని 12వ ఇంటిలో అత్యంత క్రూరమైన స్థానానికి వచ్చాడు. రాజు తన రాజ్యాన్ని కోల్పోయాడు. అతను చాలా కష్టాల్లో ఉన్నాడు. అతను తన భార్యను అమ్ముకోవలసి వచ్చింది. అంతేకాకుండా, అతను తనను తాను డోమ్ అనే తక్కువ కులస్థుడికి అమ్ముకోవలసి వచ్చింది. శని ప్రభావం కారణంగా, రాజు నలుడు కౌశిక ముని తపస్సు యొక్క దిగ్భ్రాంతిని కలచివేశాడు. కాబట్టి కౌశిక ముని అతనిని మరియు అతని రాణి దమయంతిని శపించాడు. వారు చాలా బాధలు అనుభవించారు. శని అన్నాడు, నేను రాజులలో గొప్పవాడిని ఇలాగే ఇబ్బంది పెడతాను. ఇంద్రదేవుడు శని దేవుడి మంత్రంలో ఉన్నాడు కాబట్టి అతను సరిగ్గా ఆలోచించలేకపోయాడు మరియు గౌతమ ఋషి భార్యతో సంబంధం పెట్టుకున్నాడు. ఫలితంగా, ఇంద్రదేవుడి శరీరంలో రంధ్రాలు ఏర్పడ్డాయి. శని చంద్రుడి ఇంట్లో ఉన్నప్పుడు, చంద్రుడు తన గురువు భార్యను చెడు ఉద్దేశ్యంతో తాకిన తర్వాత మచ్చలు పొందాడు. శని వశిష్ఠ మహర్షి జాతకంలో చెడు స్థితిలో ఉన్నప్పుడు, అతను తన 100 మంది కుమారులను కోల్పోయాడు. శర్రుడిని కూడా ఇబ్బంది పెట్టాడు. అతను దేవతలను మరియు రాక్షసులను ఇలా ఇబ్బంది పెట్టాడు. అతను శని మంత్రంలో ఒక జాలరి స్త్రీ పరాశరతో సంబంధం పెట్టుకున్నాడు. శని మంత్రం కారణంగా, పాండవులు ప్రతిదీ కోల్పోయి అడవిలో నివసించాల్సి వచ్చింది. శని మంత్రంలో, కౌరవులు ఒక్క క్షణంలో ప్రతిదీ కోల్పోయారు. శ్రీకృష్ణుడి విషయంలో కూడా అదే జరిగింది మరియు అతను సమంతక రత్నాన్ని దొంగిలించాడని ఆరోపించబడింది. ఈ సంఘటనల గురించి మీరు హరి విజయ్ పుస్తకంలో మరింత చదువుకోవచ్చు. అప్పుడు శ్రీకృష్ణుడు, నువ్వు గొప్ప గ్రహంవి అని చెప్పాడు. అన్ని దేవతలు మరియు రాక్షసులు నిన్ను చూసి భయపడుతున్నారు అని శని రాజు విక్రమాదిత్యుడితో అన్నాడు.
నేను దేవతలను మరియు రాక్షసులను ఇలా ఇబ్బంది పెడతాను. నా అసాధారణ శక్తిని ప్రదర్శించడానికి నేను నిన్ను కొంచెం ఇబ్బంది పెట్టాను. అప్పుడు రాజు వెంటనే లేచి శనిద్యుడికి నమస్కరించి, నీ దయకు నేను నీకు లొంగిపోతున్నాను మరియు నువ్వు ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా ఉండటానికి నాకు ఎముక ఇవ్వడం ద్వారా దయచేసి నన్ను అనుగ్రహించు అని అన్నాడు. సుశని విక్రమ్ ఆదిత్యతో, నువ్వు కూడా గొప్పవాడివి మరియు నువ్వు ఇతర స్త్రీ పురుషుల బాధల గురించి ఆలోచిస్తావు. నీ ఆలోచనలకు సమానం లేదు. మరియు అతను విక్రమ్ ఆదిత్యుడిని చూసి సంతోషించాడు. అతను విక్రమ్ ఆదిత్యుడికి తన వరం ఇచ్చాడు. కథ చదివే లేదా వినే లేదా సంరక్షించే వారిని నేను ఎప్పుడూ ఇబ్బంది పెట్టను. నేను వారి పట్ల సంతోషిస్తాను మరియు వారిని పగలు మరియు రాత్రి రక్షిస్తాను. కథ చదవని లేదా కథను ఎగతాళి చేయని వారిపై నేను కోపాన్ని తెస్తాను. సంతోషకరమైన మానసిక స్థితిలో ఏమీ తినకుండా ప్రతిరోజూ లేదా కనీసం ప్రతి శనివారం ఈ శని మహాత్మ్యను చదవాలి. మీరు దీన్ని చేయలేకపోతే కనీసం ఈ కథను పగలు మరియు రాత్రి వినాలి. ఇది నన్ను సంతోషపరుస్తుంది మరియు నేను వారిని ఇబ్బంది పెట్టను అని అన్నాడు. శనిదేవుడు విక్రమ్తో ఇంకా ఇలా అన్నాడు, అలాంటి వ్యక్తికి కూడా అదృష్టం ఉంటుంది మరియు ఇది నీకు నా వాగ్దానం. రాజును ఆశీర్వదించిన తర్వాత శనిదేవుడు తన నివాసానికి వెళ్లాడు. ఇప్పుడు శ్రోతలారా, తరువాత ఏమి జరిగిందో గమనించండి. శనిదేవుడు రాజు విక్రమాదిత్యుడిని యువరాణుల పద్మసేన రాజభవనంలో కలిసినప్పుడు, రాజు విక్రమాదిత్య శరీరం సూర్యుడు ప్రకాశిస్తున్నట్లుగా చాలా ప్రకాశవంతంగా మారింది. చంద్రసేన రాజు అతన్ని చూసి చాలా ఆశ్చర్యపోయాడు మరియు మాట్లాడలేకపోయాడు ఎందుకంటే అతను మదనుడి అందమైన విగ్రహంలా కనిపించాడు. మదనుడు చాలా అందమైన ప్రేమ దేవుడు. గ్రీకు పురాణాల నుండి వచ్చిన అందమైన ప్రేమ దేవుడు మన్మధుడు లేదా ఈరోస్ లాగానే హిందూ గ్రంథాల ప్రకారం పద్మసేన విక్రమాదిత్యుడిని వివాహం చేసుకున్నప్పుడు, ఈ సమయంలో రాజు చంద్రసేన రాజు విక్రమాదిత్యుడిని అడిగాడు, సార్, మీరు ఎవరు? మరియు అతను, నేను మీ దొంగను. కాబట్టి ముందుగా దయచేసి వ్యాపారి శ్రీపతిని పిలవండి. కాబట్టి సేవకుల బృందం మంచం మీద విశ్రాంతి తీసుకుంటున్న వ్యాపారి శ్రీపతిని తీసుకురావడానికి పరుగెత్తింది. సేవకుడు అతనితో, రాజు మిమ్మల్ని తన ఆస్థానానికి పిలిచాడు, కాబట్టి దయచేసి త్వరగా వెళ్ళండి అని చెప్పాడు. కాబట్టి వ్యాపారి రాజు ఆస్థానానికి పరుగెత్తుకుంటూ వెళ్లి రాజు ముందు నమస్కరించాడు. రాజు వ్యాపారిని అడిగినప్పుడు, వ్యాపారి రాజు విక్రమాదిత్యుడిని చూపిస్తూ, ఇతనే దొంగ. కాబట్టి దయచేసి నా ఇంటికి రండి అని జవాబిచ్చాడు. వారందరూ కళాకారుడి స్టూడియో వద్దకు చేరుకున్నప్పుడు, చిత్రంలో ఉన్న నిర్జీవమైన హంస అతను మింగిన ముత్యాల హారాన్ని బయటకు తీసిందని వారు గమనించారు. అందరూ దీనిని చూసి ఆశ్చర్యపోయారు మరియు, వాస్తవానికి, నిర్జీవమైన హంస ముత్యాల హారాన్ని మింగిందని అన్నారు. మరియు ఈ గొప్ప వ్యక్తిని నిందించారు. వ్యాపారి దీనిని చూసినప్పుడు, అతను చాలా సంతోషంగా ఉన్నాడు మరియు తన కుమార్తెను విక్రమ్ ఆదిత్యకు ఇచ్చి వివాహం చేశాడు. అప్పుడు రాజు చంద్రసేన్ విక్రమ్ను, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? నీ కుటుంబం ఎక్కడా? నువ్వు ఎక్కడ పుట్టావు? అని అడిగాడు. మరియు అతను, నా పేరు విక్రమ్ ఆదిత్య మరియు నేను ఉజ్జయిని రాజును అని జవాబిచ్చాడు. ఇది విన్న చంద్రసేన రాజు వంగి నమస్కరించి, నేను నిన్ను చాలా బాధపెట్టాను మరియు ఇప్పుడు దయచేసి నన్ను కరుణించు అని అన్నాడు. ఇది నాకు ముందే తెలిసి ఉంటే, నువ్వు బాధపడి ఉండేవాడివి కాదు. నేను తెలియకుండానే ప్రవర్తించినప్పుడు దీన్ని ఎలా రద్దు చేయగలను? విక్రమ్ అని ఆదిత్య బదులిచ్చాడు. ఇది నా జాతకంలో గ్రహం స్థానాల వల్ల జరిగింది. అలాగే, నేను శనిదేవుడిని పూజించలేదు కాబట్టి, నేను బాధపడాల్సి వచ్చింది. మీరు జాతకంలో గ్రహస్థానం ప్రకారం ఆలోచించి, ప్రవర్తిస్తారు. మీ జాతకంలో గ్రహాలు అనుకూలమైన స్థితిలో ఉన్నందున ఇప్పుడు మీరు నాతో ఇలా మాట్లాడుతున్నారు. అప్పుడు రాజు చంద్రసేన్ తన సంపదల నుండి చాలా సంపదను ఈ సందర్భాన్ని జరుపుకోవడానికి ఖర్చు చేశాడు. అతను చాలా సంపదను దానధర్మాలకు ఖర్చు చేశాడు మరియు రాజు విక్రమ్ ఆదిత్యుడికి ఆతిథ్యం ఇచ్చిన ఆయిల్ మ్యాన్ అని పిలిచే బిచ్చగాళ్లను సంతోషపెట్టాడు. విక్రమ్ అతనికి నమస్కరించి, అతనికి చాలా భూమిని ఇచ్చి సంతోషపెట్టాడు. విక్రమ్ తన అల్లుడిగా ఉన్నందున చంద్రసేన్ తన అంతులేని అదృష్టాన్ని చూసి నవ్వుతున్నాడు. దాదాపు 1 నెల తర్వాత, విక్రమ్ చంద్రసేన్తో తాను ఇప్పుడు జైనికి బయలుదేరుతానని చెప్పాడు. అప్పుడు చంద్రసేన్ అతనికి బహుమతులు, సేవకులు, ఏనుగులు, గుర్రాలు,
తన సైన్యంలో కొంత భాగం, నగరాలు సహా భూమిని ఇవ్వడం వంటి అన్ని మర్యాదలతో అతనికి వీడ్కోలు పలికాడు. వ్యాపారి తన కుమార్తెను విక్రమ్కు ఇచ్చినప్పుడు ఖరీదైన ఆభరణాలు వంటి అనేక బహుమతులు కూడా ఇచ్చాడు. అప్పుడు రాజు విక్రమాదిత్యుడు అన్ని బహుమతులతో ఉజ్జని వద్దకు వచ్చాడు. సంతోషంగా ఉన్న పౌరులు మొత్తం నగరాన్ని అలంకరించారు. తరువాత చాలా శుభప్రదమైన సమయంలో విక్రమ్ సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఆ సమయంలో అతను బిచ్చగాళ్లను సంతోషపెట్టడానికి బహుమతులు ఇచ్చాడు. అప్పుడు అతను చింత లేకుండా ఉన్నాడు. అప్పుడు రాజు విక్రమాదిత్యుడు శనిదేవుని ఆరాధనను అనుసరించాడు. అతని ఆశీర్వాదాల వల్ల ఎటువంటి ఇబ్బందులు లేవు. కవి తాత్యాజీ మహాపతి ఈ కథ మహారాష్ట్రలో చదవబడుతుందని చెప్పారు. కథ యొక్క మొత్తం సారాంశాన్ని, ప్రాథమిక వాస్తవ అర్థాన్ని మరియు రచయిత యొక్క ఉత్తమ సామర్థ్యంతో విశ్వాసపాత్రమైన ప్రేక్షకులకు అందించడానికి నేను ప్రయత్నిస్తాను మరియు రచయిత ఆంగ్లంలోకి అనువదించడానికి తన వంతు ప్రయత్నం చేశాడు. కథ విన్న తర్వాత అన్ని అడ్డంకులు తొలగిపోతాయని దయచేసి గుర్తుంచుకోండి. మీ జాతకంలో చాలా తీవ్రంగా ఉన్న గ్రహాల ప్రతికూల స్థానం నుండి వచ్చే ఇబ్బందులు కూడా అంతులేని కాలం వరకు తొలగిపోతాయి. 9 గ్రహాల కథ విన్న తర్వాత అన్ని బాధలు తొలగిపోతాయి మరియు అన్ని గ్రహాలు సంతోషిస్తాయి మరియు శ్రోతలపై దయ చూపుతాయి. శనిదేవుడు ఈ రచయితకు మరియు కథ చదివేవారికి అన్ని సమయాల్లో అన్ని రకాల బాధల నుండి సంరక్షకుడిగా గుర్తించబడ్డాడు. పగలు మరియు రాత్రి శనిదేవుని చిత్రం లేదా విగ్రహాన్ని దృశ్యమానం చేయడం ద్వారా విశ్వాసులు అతనిచే రక్షించబడతారు. ఈ కథ విన్న తర్వాత వారి బాధలు మరియు పేదరికం మాయమవుతాయి. ఇది కథ యొక్క ఫలితం. గుజరాతీ వెర్షన్ నుండి ఈ కథను రాసిన తాత్యాజీ మహాపతి ఇలా అంటాడు: భయంకరమైన కానీ కరుణామయుడైన శనిదేవుడు మనందరి పట్ల సంతోషించి మన అడ్డంకులను తొలగించుగాక. ఇది కథ ముగింపు. ఇది శని మహాత్మాయ ముగింపు.